హాయ్ అండి. ఇన్‌స్టంట్‌గా అయిపోయే రాగి దోస ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక వెడల్పు గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోని కప్పున్నర రాగి పిండి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం ముక్కలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోయినంత హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను కప్పున్నర పిండి తీసుకున్నాను గనక 2 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేయాలండి. విస్కర్‌తోని బాగా మిక్స్ చేసుకొని, ఈ వీడియోలో చూపించినట్లాగా కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగైతే దోసలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు చివరిగా కొంచెం ఫ్లేవర్ గురించి కరివేపాకుని వేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక దోసల పెనం తీసుకొని, ఆ దోసల పెనమేమొచ్చి హీట్ ఎక్కించాలి. ఇది ఎంత హీట్ ఎక్కితే దోసలు అంత బాగొస్తాయి. సో, బాగా హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా దోసలు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. అలాగైతే సైడ్‌లు బాగా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. స్లోగా నిదానంగా టర్న్ చేయాలి. ఈ దోసలు పల్లీ చట్నీతో తింటే నిజంగా చాలా బావుంటాయి.